వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. మన ఛానల్ ని కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి భయ. ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. పుష్ప గురించి అయితే చాలానే ఉన్నాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన మూవీ అప్డేట్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. నేను మాత్రం లేట్ చేయకపోతే అయితే ఓటీటీ మూవీస్ విషయానికి వచ్చేస్తే లక్కీ భాస్కర్ మూవీ అనేది నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇంకా కా మూవీ అనేది మన కిరణ్ భవరం గారిది ఈటీవీ విన్ యాప్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా దీంతో పాటు మన శివకార్తికేయన్ గారి అమరాన్ మూవీ అనేది December 5th కి అయితే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా మన మెయిన్ మూవీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే మాత్రం మన రాంపోత్ నేను అయితే కొత్త మూవీ అయితే అనౌన్స్ చేశారు ర్యాపో 22 అని. డైరెక్టర్ మహేష్ బాబు గారితో అయితే ఈ మూవీ అయితే చేయబోతున్నారు. ఈ డైరెక్టర్ అయితే చాలా మంచి సినిమానే తీశాడు. లాస్ట్ అయితే మిస్టర్ పోలిశెట్టి మూవీ అనేది. ఇప్పుడైతే ఆ డైరెక్టర్ తోని ఇప్పుడు ఒక మూవీ అయితే చేయబోతున్నాడు. మొన్ననే పూజ లాంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. తొందరలోనే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు మూవీ టీం. చూద్దాం ఈ మూవీతోనే మన రాంపోత్ నేను ఇట్టు కొడతాడా లేదా అనేది. వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి అయితే ఫస్ట్ సింగిల్ అనేది December 3rd కి అయితే రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తిక్ దండు అయితే తన నెక్స్ట్ మూవీతోనైతే వచ్చేస్తున్నాడు. నాగ చైతన్య గారితోనైతే ఒక మూవీ అయితే చేయబోతున్నాడు. తన నెక్స్ట్ మూవీ అయితే అదే. మన పవన్ కళ్యాణ్ గారి మూవీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ అయితే హరిహర వీరమల్ల మూవీ షూటింగ్ అయితే ఈ రోజు అయితే స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా జాయిన్ అయ్యారు ఈ షూట్ లో అయితే. ఈ యొక్క షెడ్యూల్స్ అని మన పవన్ కళ్యాణ్ గారి టోటల్ షూటింగ్ అనేది హరిహర వీరమల్లుకి అయితే మొత్తంగా అయిపోతుంది. ఇంకా మూవీ రిలీజ్ అనేది అయితే March 28, 2025 అయితే రాబోతుంది మూవీ అయితే. ఇంకా ఓజీ మూవీ విషయానికి వచ్చేస్తే మన పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రెసెంట్ హరిహర వీరమల్ల మూవీ షూటింగ్ తర్వాత అయితే జాయిన్ అవుతారు. ఓజీ మూవీ షూటింగ్ అయితే ఆల్మోస్ట్ మొత్తానికి అయిపోయింది. మన పవన్ కళ్యాణ్ గారి పార్ట్ బ్యాలెన్స్ ఉంది. బ్యాంకాక్ లో అయితే క్లైమాక్స్ అయితే చేస్తారంటే తొందరలోనే December ending లో మూవీ షూటింగ్ అయితే అయిపోతుంది. మంచు విష్ణు గారి కన్నప్ప మూవీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు భయ. నెక్స్ట్ ఇయర్ April 25th కి అయితే రాబోతుంది మూవీ అనేది. మనకి ఏప్రిల్ లో అయితే మన ప్రభాస్ అన్నవి 2 మూవీస్ అయితే చూడబోతున్నాం. ఒకటి రాజాసాబ్ April 10th కి అయితే వస్తుంది. ఇంకోటి కన్నప్పలో అయితే ఒక చిన్న క్యామియో రోల్ అయితే చూడబోతున్నాం. కన్నప్ప మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది చేస్తారు. ఇది కదా భయ మాస్ అప్డేట్. అంటే మన రామ్ చరణ్ గారి ఇంకా పుచ్చిబాబు గారి కాంబినేషన్ లో వస్తున్న RC-16 మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. మైసూర్ లో అయితే స్టార్ట్ చేశారు మూవీ టీం అయితే. లుక్ కూడా ఫైనలైజ్ అయితే చేశారు. దీనితో పాటు మిర్జాపూర్ ఫేమ్ మున్నా భయ అయితే యాడ్ అయ్యాడు భయ. ఆన్ బోర్డ్ అయితే చేశారు మూవీ టీం. తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్న భయ. ఒక విలన్ గా చూపిస్తే మాత్రం ఒక రేంజ్ లో ఉంటది మూవీ అనేది. ఇంకా గేమ్ చేంజర్ నుంచి అయితే సాంగ్ అయితే వచ్చింది భయ. పర్లేదు అనిపించింది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది December 21st కి అయితే USA లో అయితే చేయబోతున్నారు. ఇంకా లాస్ట్ మన అల్లు అర్జున్ అండ్ పుష్ప 2 మూవీ నుంచి అయితే చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది సండే అంటే రేపు ఈవినింగ్ మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ లో అయితే చేయబోతున్నారు. దీంతో పాటు పుష్ప నుంచి 4th సాంగ్ ఫీలింగ్స్ అనే సాంగ్ అనేది రేపు అయితే రిలీజ్ చేయబోతున్నారు. అలాగే 1 minute డాన్స్ బిట్ అని కూడా రిలీజ్ చేయబోతున్నారు అండి ఒక వీడియో. మూవీ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. UBI సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. 3 hours 20 minutes అయితే ఉండబోతుంది మూవీ అనేది. మూవీ మంచిగా ఉంటే మాత్రం రన్ టైం అనేది చాలా తక్కువ అనిపిస్తుంది మనకైతే. చూద్దాం ఎలా ఉండబోతున్న మూవీ అనేది December 5th కి అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇదే భయ రోజు మూవీ అప్డేట్ అయితే మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ. థ్యాంక్ యూ సో మచ్.